ప్రేమయుద్ధం హార్ట్ టచింగ్ స్టోరీ ఎపిసోడ్ 5. హలో ఫ్రెండ్స్, స్టోరీ అనేది కంప్లీట్గా చూడండి, దయచేసి స్కిప్ చేయకండి. అలాగే స్టోరీని ఇస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి. అమృత వరుణ్ వైపు చూస్తూ ఇతను ఈ కంపెనీ చైర్మన్ కదా అని అమృతకి ఆ రోజు వరుణ్ తన చేతిని పట్టుకోవడం, తనతో కొంచెం క్లోజ్గా బిహేవ్ చేయడం గుర్తుకు రాగానే అమృత గుండె వేగంగా కొట్టుకుంటుంది. లిఫ్ట్ డోర్ క్లోజ్ అవ్వగానే అమృతకి చాలా భయంగా అనిపిస్తుంది. కానీ వరుణ్ అసలు అమృత వైపు చూడడు. వరుణ్ తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. లిఫ్ట్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే లిఫ్ట్ ఫ్లోర్లో ఆగుతూ ఉండటం, ఫ్లోర్లో ఉన్న వాళ్ళు లిఫ్ట్ ఎక్కాలని అనుకునేలోపు లోపల ఉన్న వరుణ్ని చూడగానే అందరూ భయంగా వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు. అమృతకి లిఫ్ట్ కొత్త కాబట్టి 5 ఫ్లోర్స్ వరకు తనకి బాగానే అనిపిస్తుంది. కానీ లిఫ్ట్ ప్రతిసారి ఆగడం, మళ్ళీ పైకి వెళ్ళడం జరుగుతుంటే నెమ్మదిగా అమృతకి తన తల తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంటే, ఇదేంటి ఇప్పుడే తల తిరుగుతున్నట్టుంది, ఇంకా 20th ఫ్లోర్ వరకు వెళ్ళేసరికి నా పరిస్థితి ఏంటి అని అమృత మనసులో భయంగా అనుకుంటుంది. నిన్న విజయ్ గారు ఉన్నారు కాబట్టి, అందులోనూ లిఫ్ట్ ఎక్కడ ఆగలేదు కాబట్టి అంతగా అనిపించలేదు అని అమృత అనుకుంటూ ఉండగా 10th ఫ్లోర్ వచ్చేసరికి ఇంకా అమృతకి బాగా తల తిరుగుతూ ఉండటంతో వెంటనే పక్కనే ఉన్న వరుణ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అప్పటి వరకు వరుణ్ అమృతని గమనించడు. అమృత ఒక చేత్తో తన తలని పట్టుకుని మరొక చేతితో వరుణ్ చేతిని గట్టిగా పట్టుకోగానే వరుణ్ వెంటనే అప్పుడు అమృత వైపు చూస్తాడు. అమృత గట్టిగా కళ్ళు మూసుకుని ఉండటం చూడగానే వరుణ్కి అర్థమవుతుంది అమృతకి లిఫ్ట్ కొత్త అని. అందులోనూ తను విలేజ్ నుండి వచ్చింది కాబట్టి ఇంకా వరుణ్ లిఫ్ట్ ఎక్కడ ఆగకుండా బటన్ ప్రెస్ చేసి అమృత వైపు ఒక క్షణం చూసి తన మొబైల్ తీసుకుని భైరవ్కి మెసేజ్ చేస్తాడు. ఇంకా 20th ఫ్లోర్ వస్తుంది అనగా అమృతకి ఇంకా తన తలంతా గట్టిగా తిరుగుతూ ఉండటంతో వెంటనే వరుణ్ షోల్డర్పై తన తలని పెట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. వరుణ్ ఒక క్షణం షాక్గా అమృత వైపు చూస్తాడు. ఇంతలో 20th ఫ్లోర్లో లిఫ్ట్ ఆగగానే వరుణ్ అప్పుడు అమృత చేతిని పట్టుకుని లిఫ్ట్లో నుండి బయటికి తీసుకొచ్చి ఆ ఫ్లోర్లోనే ఉన్న చైర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అమృత ఆర్ యు ఓకే అని అడుగుతుంటే అమృతకి తను ఇంకా లిఫ్ట్లోనే ఉన్నట్టు తన తల తిరుగుతూ ఉండటం వల్ల వరుణ్ మాటలకి రెస్పాండ్ అవ్వదు. ఇంతలో భైరవ్ స్పీడ్గా వరుణ్ దగ్గరికి వచ్చి సార్ వాటర్ అని అంటుంటే వరుణ్ అమృత చేతిని పట్టుకుని చైర్లో కూర్చోబెట్టి అమృతకి వాటర్ ఇవ్వమని భైరవకి సైగ చేసి ఇంకా వరుణ్ ముందుకు వెళ్ళి గ్లాస్ డోర్లో నుండి బయటికి చూస్తూ ఉంటాడు. భైరవ్ అమృత వైపు చూస్తూ అమృత మేడం వాటర్ అని 2 సార్లు అనగానే అమృత అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న భైరవ్ని చూస్తుంది. భైరవ్ అమృతకి వాటర్ బాటిల్ ఇస్తుంటే ఇంకా అమృత వాటర్ తీసుకుని వాటర్ తాగి సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. ఇంతలో వరుణ్ భైరవ్ అని పిలిచేసరికి భైరవ్ స్పీడ్గా వరుణ్ దగ్గరికి వెళ్తాడు. వరుణ్ చాలా సీరియస్గా భైరవ్ వైపు చూస్తూ తను విలేజ్ నుండి వచ్చిందని నీకు తెలుసు కదా, అలాంటప్పుడు తనకి లిఫ్ట్ అలవాటు ఉంటుందని నువ్వెలా అనుకున్నావు, తన డ్యూటీ 20th ఫ్లోర్లో ఎందుకు వేశావు అని వరుణ్ చాలా సీరియస్గా అడుగుతుంటే భైరవ్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు. వెంటనే తనని 5th ఫ్లోర్కి షిఫ్ట్ చేయి, మేనేజర్కి ఇన్ఫార్మ్ చేయి, అర్థమైందా, ఈ క్షణం నుండి తను 5th ఫ్లోర్లో మాత్రమే వర్క్ చేస్తుంది అని వరుణ్ సీరియస్గా చెప్పేసరికి తప్పకుండా సార్ అని భైరవ్ చిన్నగా అంటాడు. సరే, తను కొంచెం సెట్ అయ్యాక తనకు కూడా ఇన్ఫార్మ్ చెయ్యి, అలాగే తను 5th ఫ్లోర్కి వెళ్లే వరకు తనతో పాటే వెళ్ళు అని చెప్పి వరుణ్ ఒకసారి అమృత వైపు చూస్తాడు. అమృత ఇంకా చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకునే ఉంటుంది. వరుణ్ ఒక క్షణం అమృత వైపు చూసి అక్కడ నుండి ముందుకు నడుచుకుంటూ వెళ్తుండగా అమృత లిఫ్ట్లో భయపడటం, తన చేతిని పట్టుకోవడం, తన షోల్డర్పై తల పెట్టడం గుర్తుకు రాగానే తన అడుగు అక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అమృత 5th ఫ్లోర్కి వెళ్తే
అప్పుడు కూడా తప్పకుండా అమృత టెన్షన్ పడుతుంది అని వరుణ్కి అనిపించగానే వరుణ్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. ఇంకా నెక్స్ట్ వెనక్కి తిరిగి భైరవ్ అని పిలవగానే భైరవ్ స్పీడుగా వరుణ్ దగ్గరికి వస్తాడు. అమృతని నేను చూసుకుంటాను, కానీ నువ్వు నా ఛాంబర్కి వెళ్ళి నా ల్యాప్టాప్ తీసుకునిరా అని చెప్పగానే భైరవ్ ఒక క్షణం షాక్గా వరుణ్ వైపు చూస్తాడు. వరుణ్ ఎప్పుడు కూడా తన ఛాంబర్ దాటి బయట వర్క్ చేయడం చూడలేదు. ఏమైనా మీటింగ్స్ ఉన్నప్పుడు కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ అరేంజ్ చేస్తాడు తప్ప ఫ్లోర్ విజిటింగ్ అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాంటిది వరుణ్ వర్క్ చేయడం, అది కూడా ఛాంబర్లో కాకుండా బయట వర్క్ చేయడం భైరవ్కి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాగే సార్ అని చెప్పి భైరవ్ ముందుకు నడుచుకుంటూ వెళ్ళగా తనకి కృష్ణాపురం నుండి వచ్చిన తర్వాత వరుణ్తో మాట్లాడిన మాటలు గుర్తుకొస్తాయి. భైరవ్ వరుణ్ వైపు చూస్తూ, నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు ఒక అమ్మాయిని ప్రేమించడం నిజంగా హ్యాపీగా ఉంది అని అంటుంటే వాట్ అని వరుణ్ గట్టిగా అరుస్తాడు. ఏం మాట్లాడుతున్నావు? నేను ప్రేమిస్తున్నానా? ఎవరిని అని వరుణ్ చిరాగ్గా అంటుంటే, అదేంటి సార్, మనం మార్నింగ్ కృష్ణాపురం వెళ్ళినప్పుడు అక్కడ అమృత మేడం డీటెయిల్స్ కావాలి అని చెప్పారు. తనని మీ సొంతం చేసుకుంటానని చెప్పారు కదా అని భైరవ్ చిన్నగా అడుగుతుంటే, భైరవ్, తనని నా సొంతం చేసుకుంటానంటే అర్థం ఏమిటి? తనని పెళ్లి చేసుకుంటానని అర్థం, అంతేకాని నేను తనని ప్రేమిస్తున్నానని కాదు. ఈ ఇయర్స్ నుండి నన్ను చూస్తున్నావు, నేనేంటో నీకింకా అర్థం కాలేదా? ఈ ప్రేమ దోమ లాంటివి నా దగ్గర అస్సలు కుదరదు. తనకి నేను అట్రాక్ట్ అయ్యాను. అందుకే నా లైఫ్లో కూడా ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది అనిపించింది. అమృతలో ఉన్న సింప్లిసిటీ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే తనని మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఇంకొకసారి నేను తనని ప్రేమించానని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, అర్థమైందా అని వరుణ్ సీరియస్గా చెప్పేసరికి మౌనంగా ఉండిపోతాడు. ఇప్పుడు భైరవ్కి అదంతా గుర్తుకొస్తుంటే చిన్నగా తనలో తనే నవ్వుకుంటూ, మీరు అమృత మేడంకి అట్రాక్ట్ అయ్యానని అనుకుంటున్నారు, కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు అమృత మేడంని లవ్ చేస్తున్నారు. ఈ విషయం మీరే నెమ్మదిగా తెలుసుకుంటారు. ఇప్పటి వరకు ఎవరి విషయంలోనూ కేర్ చూపించని మీరు మొట్టమొదటిసారి ఒక అమ్మాయి విషయంలో ఎంతలా కేర్ చూపిస్తుంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? కొన్ని రోజుల్లో మీరే అర్థం చేసుకుంటారు వరుణ్ సార్ అని భైరవ్ తనలో తనే అనుకుంటూ ఉంటాడు. ఇంకా వరుణ్ అమృత కూర్చున్న చైర్ పక్కన కాకుండా మరొక చైర్లో కూర్చుంటాడు. స్టాఫ్ తమ ఫ్లోర్లో వరుణ్ని చూడగానే చాలా భయంగా అక్కడి నుండి తమ క్యాబిన్కి వెళ్ళిపోతూ ఉంటారు. భైరవ్ వరుణ్కి ల్యాప్టాప్ తీసుకుని వచ్చి ఇవ్వగానే ఇంకా వరుణ్ తన వడిలో ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తనకి అమృతని డిస్టర్బ్ చేయాలని అనిపించదు. ఇంకా భైరవ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమృతకి బాగా తల తిరగడం వల్ల తను అలాగే చాలాసేపు ఉండిపోతుంది. అలా 1 అవర్ తర్వాత అమృత నెమ్మదిగా కళ్ళు తెరిచి నార్మల్గా కూర్చుంటుంది. ఏమైంది నాకు? అమ్మో, ఒక్కరోజు లిఫ్ట్ ఎక్కితేనే ఇంత దారుణంగా అనిపించింది. ఇంకా ప్రతిరోజు లిఫ్ట్ ఎక్కితే నా పరిస్థితి ఏంటి అని అమృత అనుకుంటూ ఉండగా ఇంతలో అమృతకి లిఫ్ట్లో తను వరుణ్ చేతిని పట్టుకోవడం, వరుణ్ షోల్డర్పై తల పెట్టడం గుర్తుకు రాగానే ఒక్కసారిగా అమృత ఉలిక్కి పడుతుంది. ఏం చేశాను నేను? ఆ రోజు అతను నా చేతిని పట్టుకున్నాడని నేను అతన్ని చాలా తిట్టుకున్నాను. కానీ ఈరోజు నేను చేసిందేంటి? కనీసం అతను లిఫ్ట్లో నా వైపు కూడా చూడలేదు. అతను నా గురించి ఎంత తప్పుగా అనుకుని ఉంటాడు అని అమృత అనుకుంటూ పక్కకు తిరిగి చూసేసరికి వరుణ్ చాలా సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండటం, అది కూడా తనకి అతి దగ్గరగా చూడగానే అమృత ఒక్కసారిగా స్పీడ్గా లేచి నుంచుంటుంది. అప్పటి వరకు వర్క్ చేస్తున్న వరుణ్ అమృత లేవడం గమనించి తన చూపు ల్యాప్టాప్ నుండి పక్కకి తిప్పకుండానే ఆర్ యు ఓకే అమృత అని నార్మల్గా అడుగుతాడు. వరుణ్ నోటి నుండి అమృత అన్న పిలుపు వినగానే అమృత ఒక క్షణం షాక్గా వరుణ్ వైపు చూస్తుంది. అమృత నుండి ఏం రిప్లై రాకపోయేసరికి వరుణ్ అప్పుడు అమృత వైపు చూస్తూ ఆర్ యు ఓకే అని అడుగుతుంటే అమృత కంగారుగా తడబడుతూ ఐఎమ్ ఫైన్ అని 2-3 టైమ్స్ చెప్తుంది.
అమృత తడబాటు కంగారుకి మళ్ళీ వరుణ్ పెదవులపై సన్నని చిరునవ్వు క్షణంలో వచ్చి మాయమవుతుంది. మళ్ళీ వరుణ్ తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండటం గమనించిన అమృత ఆలోచనలో పడుతుంది. ఇతని గురించి నేనే తప్పుగా అనుకున్నానా? ఒక అమ్మాయిని బ్యాడ్గా చూస్తే వాళ్ళ కళ్ళల్లో ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఇతను నేను పక్కన ఉన్నానన్న విషయమే పట్టించుకోనట్టు తన వరకు తను చేసుకుంటున్నాడు. అనవసరంగా నేనే ఇతని విషయంలో భయపడినట్టున్నాను అని అమృత మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో అమృత అని పిలిచిన పిలుపుకి అమృత నార్మల్ అయ్యి వరుణ్ వైపు చూస్తుంటే వరుణ్ చేతివేళ్ళు ల్యాప్టాప్ కీబోర్డుపై చాలా స్పీడ్గా మూవ్ అవుతుంటే అమృత రెప్పవేయకుండా అలాగే వరుణ్ వైపు తను చేసే వర్క్ వైపు చూస్తూ ఉంటుంది. వరుణ్ వర్క్ చేస్తూనే ఈ క్షణం నుండి నీ వర్క్ అనేది 5th ఫ్లోర్కి షిఫ్ట్ చేశాం. రేపటి నుండి నువ్వు ఇన్ని ఫ్లోర్స్ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీకు ఓకే అయితే నువ్వు 5th ఫ్లోర్కి వెళ్ళి నీ వర్క్లో జాయిన్ అవ్వు అని వరుణ్ చెప్పగానే అమృత మాత్రం అలాగే వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది. అంటే ఇందాక నేను భయపడ్డానని నా వర్క్ని 5th ఫ్లోర్కి షిఫ్ట్ చేశారా? థ్యాంక్ గాడ్. రేపటి నుండి ఇన్ని ఫ్లోర్స్ ఎలా రావాలా అని అనుకున్నాను. అంటే ఇతనిలో హ్యుమానిటీ చాలా ఎక్కువగానే ఉంది. పర్వాలేదు అని అమృత తన మనసులో అనుకుంటూ ఇప్పుడు ఓకే సార్, నేను నా వర్క్లో జాయిన్ అవుతాను అని అమృత చిన్నగా అంటుంటే వరుణ్ తన చూపుని తిప్పకుండానే ఓకే యూ కెన్ గో అని అంటాడు. అబ్బో, సార్ గారికి యాటిట్యూడ్ ఎక్కువే, కనీసం ఫేస్ వైపు కూడా చూడటం లేదు కదా అని అమృత మనసులో అనుకుంటూ అక్కడి నుండి లిఫ్ట్ వైపుకి అడుగులు వేస్తుంది. కానీ అమృత లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేసరికి తన అడుగు ఆగిపోతుంది. లిఫ్ట్ ఎక్కాలి అంటే మళ్ళీ అమృతకి భయంగా అనిపిస్తుంది. ఇందాకైతే ఈ సార్ ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ 5th ఫ్లోర్కి వెళ్ళాలంటే ఈసారి లిఫ్ట్లోనే కళ్ళు తిరిగి పడిపోతానేమో అని అమృత తనలో తనే భయపడుతూ ఉంటుంది. లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగా అమృత లోపలికి అడుగు పెట్టేదల్లా మళ్ళీ ఆగి వెనక్కి వచ్చేస్తుంది. అలా అమృత 2-3 టైమ్స్ అక్కడే ఉండి సర్కస్ ఫీట్స్ చేస్తున్నట్టు వరుణ్కి అనిపిస్తుంటే అమృత చేసే చేష్టలకి వరుణ్ పెదవులపై మరొకసారి చిరునవ్వు మెరుస్తుంది. అమృత మళ్ళీ భయపడుతుంది అని వరుణ్కి అర్థమవుతుంది. అలా అని తను రిస్క్ చేసి వేరొకరిని అమృతకి తోడుగా అస్సలు పంపించాడు. ఇంకా వరుణ్ భైరవ్కి తన దగ్గరికి రమ్మని మెసేజ్ చేస్తాడు. అప్పటికి కూడా అమృత లిఫ్ట్ లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచనలతో అలాగే ఆలోచిస్తూ ఒకసారి వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండటం చూసి అరే, ఇందాకే కదా లిఫ్ట్లో వచ్చినందుకు నేను అంతలా సఫర్ అయ్యాను. కనీసం నాకు హెల్ప్ చేద్దామని ఇతనికి కొంచెం కూడా లేదనుకుంటా. ఎలా సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడో అని అమృత వరుణ్ని నోట్లోనే తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకా భైరవ్ వరుణ్ దగ్గరికి రాగానే వరుణ్ తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి భైరవ్కిచ్చి తన ఛాంబర్లో పెట్టమని చెప్పగానే భైరవ్కి ఏమీ అర్థం కాక సరే అని అంటాడు. ఇంకా వరుణ్ అక్కడి నుండి లిఫ్ట్ దగ్గరికి అడుగులు వేస్తాడు. మళ్ళీ డోర్ ఓపెన్ అవ్వగానే అమృతకి లోపలికి ఒక అడుగు వేసి మళ్ళీ భయంగా వెనక్కి అడుగు వేయబోతుండగా ఇంతలో ఎవరో తన చేతిని పట్టుకుని లిఫ్ట్ లోపలికి తీసుకుని వెళ్ళినట్టు అనిపించగానే అమృత షాక్గా తన చేతిని పట్టుకున్న వ్యక్తి వైపు చూస్తుంది. వరుణ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా లిఫ్ట్ బటన్ ప్రెస్ చేయగానే లిఫ్ట్ డోర్ క్లోజ్ అవుతుంది. అమృత అయితే ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు తను వరుణ్ని తిట్టుకుంది, కానీ వరుణ్ ఇంత సడన్గా తన దగ్గరకు వస్తాడని అమృత కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అమృత చెయ్యి వరుణ్ చేతిలో అలాగే ఉండటంతో అమృత వరుణ్ని అలాగే తన చేతిని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. అమృత ఎక్స్ప్రెషన్స్ వరుణ్కి తెలుస్తున్నా కూడా తను అమృత వైపు చూడడు. అమృత అలా షాక్లో ఉండగానే ఇద్దరు 5th ఫ్లోర్కి చేరుకుంటారు. వరుణ్ అమృత చేతిని పట్టుకుని లిఫ్ట్ నుండి బయటకు తీసుకుని వచ్చి తను మళ్ళీ లిఫ్ట్ లోపలికి వెళ్ళిపోగానే ఇంకా అమృత ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తూ ఉండగా
లిఫ్ట్ డోర్ క్లోజ్ అవ్వడం, వరుణ్ పైకి వెళ్ళిపోవడం క్షణంలో జరిగిపోతాయి. కొన్ని క్షణాల తర్వాత అమృత నార్మల్ అయ్యి, అంటే నన్ను ఇక్కడ డ్రాప్ చేయడానిక ఇతను వచ్చింది? కొంపతీసి నేను మనసులో తిట్టుకుంది ఇతను వినలేదు కదా? అవును, ఇంతకీ ఇతని పేరేంటి అని అమృత మనసులో అనుకుంటూ ఇంకా అక్కడ నుండి వర్క్ జరిగే ప్లేస్కి వెళ్తుంది. అమృత అక్కడికి వెళ్ళిన తర్వాత తన టీం హెడ్ని కలవడం, ఇంకా తను అమృతకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. వరుణ్ డైరెక్ట్గా తన ఛాంబర్కి వెళ్ళిపోయి ఇంకా తన వర్క్లో మునిగిపోతాడు. వర్క్ చేస్తున్నా కూడా అమృత లిఫ్ట్ దగ్గర లోపలికి వెళ్ళడం, బయటికి రావడం గుర్తుకొస్తుంటే తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. అదంతా పక్క నుండి భైరవ్ గమనిస్తూ ఉండగా భైరవ్కి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల నుండి తను వరుణ్ని చూస్తున్నాడు. వరుణ్ ఎప్పుడు వర్క్ చేసినా సీరియస్గానే వర్క్ చేస్తాడు. అలాగే తను నవ్వడం కూడా చాలా రేర్. అలాంటిది వరుణ్ తనలో తనే చిన్నగా నవ్వుకుంటుంటే భైరవ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ కళ్ళల్లో ఆనందం, మీ ఫేస్లో నవ్వు చూసి ఎంతకాలం అయ్యింది వరుణ్ సార్ అని భైరవ్ మనసులోనే బాధగా అనుకుంటాడు. ఒక పక్క అమృత కూడా ట్రైనింగ్ సెక్షన్లో బిజీ అయిపోతుంది. ఈవినింగ్ అవుతుండగా అమృత ఆఫీస్ నుండి బయటికి రాగానే విజయ్ ఆఫీస్ బయట అమృత కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. విజయ్ని చూడగానే అమృత చిన్నగా నవ్వుతూ, అన్నయ్య రాలేదా విజయ్ గారు అని అడుగుతుంటే, లేదమృత వెళ్దామా అని విజయ్ కారులో కూర్చోగానే అమృత కూడా ఫ్రంట్ సీట్లో విజయ్ పక్కన కూర్చుంటుంది. ఫస్ట్ డే ఎలా ఉంది అని విజయ్ కారు డ్రైవ్ చేస్తూ అడుగుతుంటే అమృతకి మార్నింగ్ జరిగింది గుర్తుకొస్తుంది. తర్వాత అమృత నార్మల్ అయ్యి బాగుంది, అక్కడున్న స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అని అమృత ఇంకా ఆ రోజు ఆఫీస్లో జరిగింది విజయ్కి చెప్తుంది. కానీ మార్నింగ్ వరుణ్ విషయంలో జరిగింది మాత్రం విజయ్తో డిస్కస్ చేయదు. ఇంకా రోజులు ముందుకు నడుస్తూ ఉంటాయి. అమృతకి ఆఫీస్లో అలాగే అక్కడ వర్క్ చేస్తున్న స్టాఫ్తో అలవాటైపోతుంది. వరుణ్, భైరవ్ ఇద్దరు కూడా గ్రానైట్ మైనింగ్ ఎలా చేయాలో ప్లాన్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మరోపక్క 12 ఎకరాల పొలంలో గోడౌన్ నిర్మిస్తూ ఉంటారు. అలాగే వరుణ్ ఆ పొలానికి దగ్గరలో ఇంకొన్ని పొలాలను కొంటాడు. అదే ఊర్లో ఉన్న గ్రామ ప్రజల చేత ఆ పొలాల్లో వర్క్ చేయించడం, ఇంకా అక్కడున్న ప్రజలకి పని దొరికింది అని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవడం జరుగుతూ ఉంటుంది. మరోపక్క విజయ్, అమృత మధ్య ఫ్రెండ్షిప్ కూడా బలపడుతూ ఉంటుంది. అమృత వరుణ్ని ఆఫీస్లో అప్పుడప్పుడు మాత్రమే చూస్తూ ఉంటుంది. కానీ వరుణ్ ప్రతిరోజు సీసీ ఫుటేజ్లో అమృతని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. అలా అని అమృతకి ఎదురు వెళ్ళడం, తనతో మాట్లాడాలని అనుకోవడం అలాంటివి అస్సలు చేయడు. ఇంకా మరోపక్క విజయ్ వరుణ్ ఏం చేస్తున్నాడా అని వరుణ్ గురించి బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. తను తీసుకున్న పొలంలో వరుణ్ అప్పటికి గోడౌన్ అనేది నిర్మిస్తాడు. ఇంకా విజయ్ వరుణ్ గురించి తను ఏం తెలుసుకుంటున్నాడో ఒక ఫైలు ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇలా 3 months అనేవి గడిచిపోతాయి. ఈ 3 monthsలో విజయ్, అమృత మధ్య బాండింగ్ కూడా ఎక్కువ అవుతుంది. అలాగే అమృత, నిత్య ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. అమృత ఆఫీస్ నుండి బయటకు వచ్చిన తర్వాత రాజేష్, అమృత, విజయ్, నిత్య ఇలా బయటికి వెళ్ళడం, బయట కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడం, అక్కడ బాగా ఎంజాయ్ చేయడం అంతా జరుగుతూ ఉంటుంది. మరోపక్క వరుణ్ గ్రానైట్ ప్రాజెక్ట్ అనేది ఎవరికి అనుమానం రాకుండా భైరవ్తో కలిసి ప్లాన్స్ అనేవి డిజైన్ చేస్తూ ఉంటాడు. ఇంకా భైరవ్ కూడా గ్రానైట్ విషయంలో నమ్మకమైన వ్యక్తుల్ని వర్కర్స్గా నియమించడం, వాళ్ళకి ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళ చేత డాక్యుమెంట్స్ పైన సిగ్నేచర్ తీసుకోవడం మొత్తం జరుగుతుంది. ఇంకా గోడౌన్ వర్క్ కంప్లీట్ అవ్వడం, అంతేకాకుండా వాళ్ళు వేసిన వెజిటేబుల్స్ కూడా పంటకి రావడంతో ఇంకా వరుణ్ గ్రానైట్ తవ్వకాలు ప్రారంభించాలని డిసైడ్ అవుతాడు. ఇలా నెమ్మదిగా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు విజయ్ అమృత వైపు చూస్తూ, అమృత బీచ్కి వెళ్దామా అని అడగగానే మనమిద్దరమేనా అని అమృత ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును, రాజేష్ ఎలాగో వర్క్ ఉందని పని మీద బయటికి వెళ్ళాడు, అందుకే నిత్య ఉంది కదా, మనం ఇద్దరం వెళ్దాం, నిత్య కొంచెం మాట్లాడాలి అని విజయ్ చెప్పగానే అమృత సరే అని అంటుంది. ఇంకా విజయ్ అమృతని తీసుకుని వైజాగ్ బీచ్కి వెళ్తాడు. అమృత, విజయ్ ఇద్దరు కూడా బెంచ్ పైన కూర్చుంటారు. అమృతకి మాత్రం వచ్చి వెళ్ళే అలలని చూస్తూ ఉంటే
చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పుడే నేను వైజాగ్ వచ్చి 4 months అయిపోతుంది విజయ్ అని అమృత చిన్నగా నవ్వుతూ అంటుంటే విజయ్ కూడా చిన్నగా నవ్వుతూ అమృత చేతిపై తన చేతిని వేయగానే అమృత విజయ్ వైపు చూస్తుంది. అమృత, ఎప్పటి నుండో నీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. కానీ నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అంతకన్నా ముందు నీపైన నా ఫీలింగ్స్ ఏంటో నాకు కూడా క్లారిటీ రావాలని ఇన్ని రోజులు ఆగాను. నీపైన ఫీలింగ్స్ ఏంటో నాకు ఒక క్లారిటీ ఎప్పుడో వచ్చింది. కానీ నీకు ఒక విషయం చెప్పాలని చాలాసార్లు అనుకుని చెప్పలేకపోయాను. నిన్ను మొట్టమొదటిసారిగా నేను చూసింది మీ పొలంలోనే. ఆ క్షణమే నాకు తెలియకుండానే నా మనసు నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టింది. ఇంక కొన్ని నెలల్లోనే మన ఇద్దరి మధ్య బాండింగ్ పెరగడమే కాదు, నా ప్రేమ కూడా పెరుగుతూనే వచ్చింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అమృత. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. ఐ లవ్ యూ అమృత అని విజయ్ అమృత చేతిని పట్టుకుని చెప్పగానే అమృత షాక్గా విజయ్ వైపు చూస్తుంది. కానీ విజయ్ అమృతకి ప్రపోజ్ చేయడం వాళ్ళిద్దరి వెనుక ఉన్న మరో వ్యక్తి వింటారు. విజయ్ మాటలు వినగానే ఆ వ్యక్తి యొక్క 2 చేతి పిడికిలి బిగుసుకోవడమే కాకుండా ఆ వ్యక్తి యొక్క ఫేస్ అనేది చాలా కోపంగా మారటం, విజయ్ వైపు చాలా సీరియస్గా చూడడం జరుగుతుంది. మరి విజయ్ ప్రపోజల్ని అమృత యాక్సెప్ట్ చేస్తుందా? ఇంతకీ అమృత విజయ్ వెనుకున్న వ్యక్తి ఎవరు? ఎవరైనా గెస్ చేస్తే కామెంట్ చేయండి. స్టోరీ అనేది ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ప్రతి ఒక్కరు హై పాయింట్స్ ఇవ్వండి. ప్లీజ్ వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి. మీకోసం బిగ్ వీడియో ఇస్తున్నా, మీరేమో స్కిప్ చేస్తున్నారు. లేకపోతే ఇప్పటి నుండి షార్ట్ వీడియో ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.